గుంటూరు మిర్చి యార్డ్ ఓవర్ బ్రిడ్జి పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. మిర్చి యార్డ్ వద్ద లారీలతో ట్రాఫిక్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలోనే బ్రిడ్జి కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేసిన బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం మొదలు పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి అన్నారు. ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లో కదా 23లోనే 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది ప్రీవియస్ గవర్నమెంట్లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద. అయితే ఇప్పుడు దాదాపు ఎంత రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా వర్క్కు యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని వాళ్ళంతా చూస్తూ ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు. ఒకటి డ్రైనేజ్ ఇష్యూ, రెండోది సర్వీస్ రోడ్ యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం. యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు, డ్రైనేజ్ ఇష్యూస్ని కొంత ఫిక్స్ చేశారు. చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటినీ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఇంకొక 8 monthsలో మేము దీన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అది చేసే ముందు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అబ్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మొన్న కూడా మేము ఒక మాట చెప్పాము, విగ్రహాలన్నీ కూడా రోడ్డు కట్టం వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం. లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లో కదా 23లోనే 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది ప్రీవియస్ గవర్నమెంట్.